స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఓకే, ఇంతకు ముందు సమ్స్ చెప్పాను కదా, మ్యాట్రిక్స్ అన్న ఈ ఒక్క చాప్టర్ నుంచి మనకి 22 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఏం కష్టంగా ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. సరే, మనం ఎక్సర్సైజ్ 1(3)A లో ఈ థర్డ్ చాప్టర్ కాబట్టి 3లో ఏ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో రోమన్ 2లో ఫస్ట్ సమ్ చూడండి. రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ x y z అండ్ a. ఓకే, రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్, సెకండ్ ఎలిమెంట్ కి, థర్డ్ ఎలిమెంట్ కి, అంటే ఏ ప్లేస్ లో ఎలిమెంట్స్ ఆ ప్లేస్ లో ఈక్వల్ గా చేసుకోవాలి. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ ఇచ్చినది రాసుకుంటున్నాను. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు వాడు క్వశ్చన్ లో, x - 1 2 5 - y 0 z - 1 7 1 0 a - 5 that is equal to ఎంత ఇచ్చాడమ్మా 1 2 3 0 4 7 1 0 0 ఇలా ఇచ్చాడు మనకి. ఓకే, ఏం చెప్పాను, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్, అండ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ అనే మీనింగ్ అది. సో వెంటనే ఏం చెప్పొచ్చు, దట్ ఎంప్లాయిస్ x - 1 is equal to 1 implies x is equal to -1 వెళ్తే ఏమవుతుంది, +1 అవుతుంది. అంటే 1 + 1 and that implies x is equal to 2. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేసుకున్నా మనకి అవసరం లేదు, మనకి x y z ఏ వాల్యూస్ కావాలి. y ఎక్కడ ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఉంది. అంటే థర్డ్ కాలం లో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం లో ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ థర్డ్ కాలం లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 3. సో ఆ రెండు ఈక్వల్ చేసుకోవాలి. 5 - y is equal to 3 implies మనకి కావాల్సింది +y కావాలి. ఈ -y ని పక్క తీసుకెళ్తాం, +y అవుతుంది. 3 ని తెచ్చుకుంటా -3 అవుతుంది. అంటే 5 - 3 is equal to y, అంటే 2 is equal to y, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. నెక్స్ట్ మిడిల్ ఎలిమెంట్ లో z ఉంది, ఇక్కడ మిడిల్ లో z - 1 is ఇక్కడ మిడిల్ ఎంత ఉంది 4. సో z - 1 is equal to 4, z equal to 4 + 1, z equal to 5. నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి, ఏ ఇక్కడ ఉంది లాస్ట్ ఎలిమెంట్. సో a - 5 is equal to 0, a is equal to 5. సో వాడి x y z ఏ వాల్యూస్ 2 2 5 5 వచ్చింది. చూడమ్మా, నెక్స్ట్ డెఫినేషన్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకే, ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది చూడండి, ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాం, 1 2 3 1 1 1 2 2 1 అని ఉంది. ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే దీని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. అది ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్, అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే ఆన్సర్ ట్రేస్. అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అవుతుందంటే 1 + 1 + 1 అంటే 3. అదే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, అదే చెప్పాడు. ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ of the principal diagonal of a square matrix is called trace of the matrix. Trace of a matrix అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్మేషన్ వాల్యూ, అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే ఆన్సరే ట్రేస్ అవుతుంది. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఎంత అంటే 3. అలాగే వాడు ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ చూడండి, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఫస్ట్ దీనికి a, let a is equal to ఎంత 1 3 -5 2 -1 5 2 0 1 అని తీసుకున్నాం. ఓకే, నీకు ట్రేస్ కావాలంటే సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని ప్లస్ చేయాలి. ఓకే, ట్రేస్ ఆఫ్ a is equal to ఇవన్నీ ప్లస్ చేయాలి కదా, 1 -1 + 1 అంటే ట్రేస్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఎంత అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ సమ్ చూడమ్మా, ఇఫ్ a is equal to 0 1 2 2 3 4 4 5 -6, b equal to -1 2 3 0 1 0 0 0 -1, find b - a 4a - 5b. ఓకే, ఫస్ట్ b - a ఫైండ్ అవుట్ చేస్తున్నా. b - a is equal to b ఉన్న ప్లేస్ లో b అనే మ్యాట్రిక్స్ రాసుకోవాలి. అంటే ఏం రాయాలి, -1 2 3 0 1 0 0 0 -1 మైనస్
ఏ అన్న చోటన ఏ అన్న మ్యాట్రిక్స్ రాయాలి. 0 1 2 2 3 4 4 5 -6. ఓకే, మనం ఈ రెండు కూడా మైనస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ మైనస్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ మైనస్ థర్డ్ ఎలిమెంట్. ఓకే, అప్పుడే వస్తుంది -1 -0. నెక్స్ట్ 2 -1 3 -2 0 -2 1 -3 0 -4 0 -4 0 -5 -1 minus into minus plus 6. సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది? -1 2 -1 1 3 -2 1 0 -2 -2 1 -3 -2 -4 -4 -5 6 -1 5. సో ఫస్ట్ బిట్ అయింది. సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు? ఇది ఫస్ట్ బిట్. 4a minus 5b 4a minus 5b is equal to 4 into a అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడో రాస్తున్నాను. 0 1 2 2 3 4 4 5 -6 minus 5 into b అంటే -1 2 3 0 1 0 0 0 -1. ఇవన్నీ ఎలిమెంట్స్ ని 4 తో మల్టిప్లై చేయాలి. ఈ ఎలిమెంట్స్ అన్ని 5 తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 0 0 4 8 0 4 8 8 4 3s are 12 4 4s are 16 4 4s are 16 4 5s are 20 6 4 6s are 24 -24 minus ఈ ఎలిమెంట్స్ అన్ని 5 తో మల్టిప్లై చేయాలి. -5 5 2s are 10 5 3s are 15. నెక్స్ట్ 0 5 0 0 5 0 0 0 -5 0 0 -5. ఓకే, ఈ రెండు మ్యాట్రిక్స్ ని కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, చూడము ఒకసారి ఏమొస్తుంది? 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 4 -10 8 -15. నెక్స్ట్ 8 -0 12 -5 16 -0 16 -0 20 -0 -24 minus into minus plus 5. So final గా ఆన్సర్ 5 4 -10 -6 8 -15 -7. నెక్స్ట్ 8 12 -5 7 16 16 20 -24 plus 5 -19. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 3b - 2a. ఓకే, 3b - 2a is equal to 3 into b ప్లేస్ లో b అనే మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఎంత ఇచ్చాడు? 3 2 1 1 2 3 -2 into ఏ ప్లేస్ లో ఏ అన్న మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడో రాసుకోవాలి. 1 2 3 3 2 1 1 2 3 3 2 1. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్ని 3 తో మల్టిప్లై చేయాలి. ఈ ఎలిమెంట్స్ అన్ని 2 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏ వస్తుందో చూద్దాం. 3 3s are 9 3 2s are 6 3 3 1s are 3 6 9 minus 2 తో మల్టిప్లై చేయాలి. 2 4 6 6 4 2. ఓకే, రెండు మ్యాట్రిక్స్ ని మైనస్ చేయాలి. 9 - 2 6 - 4 3 - 6 3 - 6 6 - 4 9 - 2.
సో ఫైనల్ గా 7 6 మైనస్ 4 2 -3 -3 2 7. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. దీంతో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమా. ఇప్పటి వరకు 2 మ్యాట్రిక్స్ యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి అంటే ఏ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. ఓకే చూడమ్మా. ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. Let A and B are 2 matrices, then the multiplication of AB is possible if the number of columns in A is equal to the number of rows in B. అంటే ఏంటో చూడండి. ఒక ఎగ్జాంపుల్ వేసి చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ ఏనో మ్యాట్రిక్స్ ఎలా ఉంది 1 2 3 4. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2 అంటే 2 rows 2 కాలమ్స్. అడ్డుగా ఉంటే రోస్ అంటాం, నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. సో 2 rows 2 కాలమ్స్ ఉన్నాయి. అలాగే బి అనే మ్యాట్రిక్స్ లో ఇంకో మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. బి అనే మ్యాట్రిక్స్ లో 1 2 3 2 1 2 అని తీసుకున్నాం. దీని యొక్క ఆర్డర్, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2 rows 3 కాలమ్స్ 2/3. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఏబి అనే మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ చూడండి. ఏ బి చెయ్యాలి అంటే ఏ అంటే ఎంత 1 2 3 4. బి అంటే 1 2 3 2 1 2. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3. ఈ మధ్యలో రెండు ఈక్వల్ గా ఉండాలి అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? ఇది ఈ మ్యాట్రిక్స్ యొక్క రోస్ నెంబర్, ఇది కాలమ్స్ నెంబర్. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఏ యొక్క రోస్ ఏ యొక్క కాలమ్స్, బి యొక్క రోస్ బి యొక్క కాలమ్స్. ఏం చెప్పాడు వాడు? ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఏబి ఇస్ పాసిబుల్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న కాలమ్స్ నెంబర్ బి అనే మ్యాట్రిక్స్ లో ఉన్న రోస్ యొక్క నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి రోస్ ఈ రెండు ఈక్వల్ అయితే ఏబిని మల్టిప్లై చేయగలం. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏబిని మల్టిప్లై చేయొచ్చు. సరే మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ఎడిషన్ లా కాదమ్మా. ఒకసారి జాగ్రత్త చూడండి. ఎప్పుడు కూడా మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ ఒక రో తీసుకోవాలి. ఒక రో తీసుకుని కాలమ్ ను మల్టిప్లై చేయాలి. రో తీసుకుని కాలమ్ ను మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి ప్లస్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి. అంటే ఒక రో తీసుకుని ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయాలి, సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయాలి, థర్డ్ కాలమ్ మల్టిప్లై చేయాలి. అలా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ని కూడా ఒక రో తీసుకుని మల్టిప్లై చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ లైన్ లో సెకండ్ రో తీసుకున్నప్పుడు సెకండ్ లైన్ లో రాయాలి. సెకండ్ రో తీసుకుని మళ్ళీ ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయాలి, సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయాలి, థర్డ్ కాలమ్ ని మల్టిప్లై చేయాలి. అంటే ఒక రో తీసుకుని కాలమ్ ను మల్టిప్లై చేయాలి. రోతో కాలమ్ ని మల్టిప్లై చేస్తేనే ఈ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ 1 2 అనే ఈ రో తీసుకున్నాను. ఫస్ట్ ఈ కాలమ్ ను మల్టిప్లై చేస్తున్నాను. 1 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ అని చెప్పాను. అంటే 2 into 2. నెక్స్ట్ ఇదే రోతో ఇప్పుడు సెకండ్ కాలమ్ ను మల్టిప్లై చేస్తున్నా. సో గ్యాప్ ఇచ్చి సెకండ్ లైన్ లో రాస్తున్నాను. 1 into 2 ప్లస్ 2 into 1. ఇదే రోతో థర్డ్ కాలమ్ ను మల్టిప్లై చేస్తున్నాం. 1 into 3 ప్లస్ 2 into 2. ఓకే ఫస్ట్ రోతో టోటల్ గా 3 కాలమ్స్ ని మల్టిప్లై చేసాను. ఇంకా తర్వాత కాలమ్స్ ఏమీ లేవు నాకు. ఇక్కడ 3 కాలమ్స్ ఏ ఉన్నాయి, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో తీసుకున్నాను. మళ్ళీ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. ఓకే 3 into 1 ప్లస్ 4 into 2. ఇప్పుడు ఇదే రోతో సెకండ్ కాలమ్ 3 into 2 ప్లస్ 4 into 1. ఇదే రోతో థర్డ్ కాలమ్ 3 into 3 ప్లస్ 4 into 2. ఓకే ఫైనల్ గా 1 into 1 1 ప్లస్ 4 2 ప్లస్ 2 3 ప్లస్ 4 3 ప్లస్ 4 2s are 8 6 ప్లస్ 4 9 ప్లస్ 8. ఓకే ఫైనల్ ఆన్సర్ 5
4 7 11 10 17. సో ఏబి అనేది దీని ఆర్డర్ ఎంత 2 rows 3 columns. మనకి ఈ మధ్యలో ఉన్న ఈ రెండు తీసేక రిమైనింగ్ ఏముంది 2/3. అంటే ఫైనల్ గా ఏబి అనే మల్టిప్లై చేయగా వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆన్సర్ ఎంత 2/3 అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3B. ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఓకే, మనకి ఈ ప్రొడక్ట్ మల్టిప్లై చేయటం పాసిబుల్ అయితే ఖచ్చితంగా మల్టిప్లై చేయమన్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మల్టిప్లై చేసే ముందు అది పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అంటే ఎలాగా, మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ రాసుకోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ నెంబర్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రో నెంబర్ ఈక్వల్ అయితే పాసిబుల్ అవుతుంది, వెంటనే చేసేయచ్చు. సరే, ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ సింగిల్ రో 1 బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 3 కాలమ్స్. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 rows బై సింగిల్ కాలమ్. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఉన్నది ఎప్పుడు రోస్, సెకండ్ ఉన్నది ఎప్పుడు కాలమ్స్. ఓకే, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, మల్టిప్లై చేసేటప్పుడు రోతో కాలమ్ ను మల్టిప్లై చేయాలి అని చెప్పాను. ఓకే, అప్పుడు ఎలాగా, దట్ ఈస్ ఈక్వల్ టు -1 ఇంటూ 5 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ ఈ విధంగా మల్టిప్లై చేయాలని చెప్పాను. 4 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -5 ప్లస్ 4 ప్లస్ 2 3s are 6. సో -5 ప్లస్ 10. 10 నుంచి 5 పోతే 5. ఇది 1/1 1 రో 1 కాలం. సో మనకి చెప్పాను కదా, ఈ రిమైనింగ్ ఏదైతే మిగిలిందో అదే మనకి ఫైనల్ గా మల్టిప్లై చేయగా వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఈ మ్యాట్రిక్స్ యొక్క రోస్ చూద్దాం. ఎన్ని రోస్ ఉన్నాయి 2 rows. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 3 కాలమ్స్. ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి 3 rows. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 కాలమ్. అంటే ఈ రెండు మనం ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఈ రెండు ఈక్వల్ గా ఉంటే మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. ఓకే, చేస్తున్నాం చూడండి మల్టిప్లికేషన్. రో తీసుకుని కాలమ్ ని మల్టిప్లై చేయాలి. ఎన్ని కాలమ్స్ అన్ని కాలమ్స్. ఇక్కడ మనకు 2 rows అనేది ఒకే కాలం ఉంది. సో ఫస్ట్ రో తో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి ఫస్ట్ లైన్ లోనే రాయాలి. సెకండ్ రో తీసుకోగానే సెకండ్ లైన్ లో రాసుకోవాలి. సరే, ఫస్ట్ రో తో ఫస్ట్ కాలం 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 1. నెక్స్ట్ ఇంకా కాలమ్స్ లేవు, సో ఇంకా పక్కన రాయడానికి ఛాన్స్ లేదు. సో ఈ రోతో అయిపోయింది. ఇప్పుడు ఈ రోతో ఈ కాలం మల్టిప్లై చేస్తున్నా. 6 ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ప్లస్ 4. ఇక్కడ 6 -4 ప్లస్ 3. సో ఫైనల్ గా మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 2 4 4 ప్లస్ 4 8. ఇక్కడ 6 ప్లస్ 3 9 -4. సో 8 9 -4 ఎంత 5. ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి 2 rows. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సింగిల్ కాలం కాబట్టి రిమైనింగ్ 2/1. ఓకే, ఈ రెండు మ్యాట్రిక్స్ చూద్దాం. ఈ మ్యాట్రిక్స్ లో 2 rows 2 columns 2 rows 2 columns అంటే ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2, ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా 2/2. జాగ్రత్తగా చూడండి ఎలా మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ రో తీసుకుని ఈ కాలం మల్టిప్లై చేస్తాను, తర్వాత ఈ కాలం ను మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ రో తో ఫస్ట్ కాలం 3 ఇంటూ 4 ప్లస్ -2 ఇంటూ 2. నెక్స్ట్ ఫస్ట్ రో తో సెకండ్ కాలం 3 ఇంటూ -1 ప్లస్ -2 ఇంటూ 5. నెక్స్ట్ ఈ రోతో ఫస్ట్ కాలం 1 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 2. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం 1 ఇంటూ -1 ప్లస్ 6 ఇంటూ 5. సో ఫైనల్ గా
3 4s are 12 minus 2 2s are 4 plus into minus minus. Okay, 3 into minus 1 minus 3 minus 5 2s are 10. 4 plus 12 minus 1 plus 30. So final answer 12 నుంచి 4 పోతే 8 minus 13 12 plus 4 16 30 minus 1 29. సో ఆ విధంగా మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2/2. మనకి ఈ రెండు ఈక్వల్ అయిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది 2/2. సో ఫైనల్ గా వచ్చిన ప్రొడక్ట్ యొక్క ఆన్సర్ కూడా మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత వచ్చిందంటే 2/2. ఓకే, నెక్స్ట్ ఈ రెండు సమ్స్ చేద్దాం. చూడండి, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి, ఆ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఆర్డర్ రాసుకుందాం. 3/3 3 rows 3 columns 3 rows 3 columns 3/3. మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఈ రెండు ఈక్వల్ అయిన సేపు కూడా మనం మల్టిప్లై చేసేయచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఈక్వల్ గా లేవో మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు రెండు మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, ఈసారి రోతో కాలం మల్టిప్లై చేయాలి. 2 ఎలాగా? ఫస్ట్ రో తీసుకుని ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 2 into -2 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. 2 into -3 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 2. నెక్స్ట్ ఇదే రోతో థర్డ్ కాలం మల్టిప్లై చేయాలి. 2 into 4 ప్లస్ 2 into -3 ప్లస్ 1 into -2. ఓకే, చూద్దాం. ఇప్పుడు సెకండ్ రో తీసుకుని ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 1 into -2 ప్లస్ 0 into 2 ప్లస్ 2 into 1. నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్. సో 1 into -3 ప్లస్ 0 into 2 ప్లస్ 2 into 2. నెక్స్ట్ ఇదే సెకండ్ రోతో థర్డ్ కాలం. 1 into 4 ప్లస్ 0 into -3 ప్లస్ 2 into -2. ఇక లాస్ట్ గా థర్డ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 2 into -2 ప్లస్ 1 into 2 ప్లస్ 2 into 1. ఇప్పుడు థర్డ్ రోతో సెకండ్ కాలం. 2 into -3 1 into 2 2 into 2. థర్డ్ రోతో థర్డ్ కాలం. 2 into 4 1 into -3 2 into -2. ఓకే, ఇప్పుడు ఇవి యాడ్ చేస్తున్నాను. చూడండి, సింప్లిఫై చేసి 2 into -2 -4 2 2s are 4 1 into 1 1 2 into -3 -6 2 2s are 4 1 into 2 2 8 -6 -2 -2 ప్లస్ 0 తో మల్టిప్లై చేస్తే వాల్యూ 0 2 1s are 2 -3 ప్లస్ 0 ప్లస్ 4 4 -0 -4 -4 ప్లస్ 2 ప్లస్ 2 -6 ప్లస్ 2 ప్లస్ 4 8 -3 -4. సో ఫైనల్ గా -4 ప్లస్ 4 క్యాన్సిల్ 1 -6 ఎలాగో 4 ప్లస్ 2 6 8 -6 -2 -8 -2 plus 2 cancel 0 4 3 1 4 4 0 -4 2 plus 2 plus 4 -6 plus 6 8 -7. సో ఫైనల్ గా ఈ రెండు క్యాన్సిల్
8 cancel, 4, 6. So 1, 0, 0, 0, 1, 0, 0, 0, 8 minus 7, 1. దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో డినోట్ చేస్తాం. I తో డినోట్ చేస్తాం, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అంటే I 3/3. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఆ రెండు మల్టిప్లై చేయాలి. ఇది 2/2, ఇది కూడా 2/2. ఓకే, డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తాం. చూడండి, రో తీసుకుని కాలం మల్టిప్లై చేయాలి. 1 into 1 1, minus 1 into 1 minus 1, డైరెక్ట్ గా వేస్తున్నాం. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. 1 into 1 1, minus 1 into 1 minus 1. నెక్స్ట్ ఈ రోతో ఫస్ట్ కాలం minus 1 into 1 minus 1, 1 into 1 plus 1, minus 1 into 1 minus 1, 1 into 1 plus 1. సో ఫైనల్ గా అన్ని క్యాన్సిల్ అయ్యి 0 0 0 0, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓ, ఇది 2/2. ఇది నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఫైనల్ గా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇది 3/3, ఇది కూడా 3/3. మధ్య రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయగలం. ఓకే, జాగ్రత్తగా చూడండి ఎలా మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. 0 into a square plus c into ab plus minus b into ac. నెక్స్ట్ ఇదే ఫస్ట్ రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. 0 into ab plus c into b square plus minus b into bc. నెక్స్ట్ ఇప్పుడు ఇదే రోతో థర్డ్ కాలం 0 into ac, c into bc, minus b into c square, minus b into c square. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం minus c into a square plus 0 into second element ab plus a into ac. సెకండ్ రోతో సెకండ్ కాలం minus c into ab, 0 into b square, a into bc. ఇప్పుడు ఇదే సెకండ్ రోతో థర్డ్ కాలం మల్టిప్లై చేయాలి. minus c into ac, 0 into bc, a into c square. ఇక ఫైనల్ గా థర్డ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం b into a square minus a into ab, 0 into ac. థర్డ్ రోతో సెకండ్ కాలం b into ab minus a into b square, 0 into bc, b into ac minus a into bc, 0 into c square. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ పడకుండా చూడండి. ఒక రో తీసుకుని అన్ని కాలమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, ఫైనల్ గా 0 into a square 0 plus abc minus abc, 0 into ab 0 plus cb square plus into minus minus c b into b b square, 0 into ac 0 bc square plus into minus minus bc square minus ca square plus 0 plus ca square minus abc plus 0 plus abc minus ac square plus 0 plus ac square ba square
minus BA square plus 0 into AC 0. AB square minus AB square plus 0. ABC plus into minus minus ABC plus 0. చూడండి ABC క్యాన్సిల్, CB స్క్వేర్ క్యాన్సిల్, BC స్క్వేర్. సో అన్ని టర్మ్స్ కూడా ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత అంటే నల్ మ్యాట్రిక్స్ వస్తుంది 0 0 0 0 0 0 0 0 0 అంటే 3/3 తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ సమ్ చూడమ్మా, ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయమన్నాడు. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 3 rows 3 columns. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2 rows 3 columns. నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ 3, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ 2. సో ఈ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి మల్టిప్లికేషన్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది చూద్దాం. 3 rows 1 column, 2 rows 3 columns. ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్ కాలేదు. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ is not equal to number of rows in the second matrix. So matrix multiplication is not possible. ఈ రెండికి ప్రతి లెక్క కూడా ఈ ఆన్సర్ విడిగా రాసుకోవాలి. మల్టిప్లికేషన్ ఈస్ not possible because the number of columns in the first matrix is not equal to the number of rows in the second matrix. సో ఎప్పుడైనా సరే ఈక్వల్ కాకపోతే ద నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా అంతే, ఈ కాలమ్స్ ఈ రోస్ ఈక్వల్ కాలేదు కాబట్టి మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ టైం చూడమ్మా, ఇఫ్ A is equal to 1 minus 2 3 minus 4 2 5, B is equal to 2 3 4 5 2 1. Do AB and BA exist? అంటే AB మల్టిప్లికేషన్ BA అనే మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా? If they exist, find them. Do and A and B commute with respect to multiplication? అంటే AB is equal to BA అవుతుందా అని అడుగుతున్నాడు. సరే చూద్దాం ఒకసారి. ఫస్ట్ A is equal to ఎంత ఇచ్చాడు? 1 minus 2 3 minus 4 2 5. B అంటే 2 3 4 5 2 1. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ రాసుకుని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత అంటే 2 rows అడ్డంగా ఉన్న రోస్ అన్నాం కదా, 2 rows. కాలమ్స్ నిలువుగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 3 columns. సో 2/3. ఫస్ట్ రో నెంబర్ రాయాలి, తర్వాత కాలం నెంబర్ రాయాలి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 rows 2 columns. చూడండి మధ్యలో రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి అంటే ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. అంటే వెంటనే AB ఎగ్జిస్ట్. మరి AB ఫైండ్ అవుట్ చేయాలి. AB ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ A అనే మ్యాట్రిక్స్ రాస్తున్నా 1 minus 2 3 minus 4 2 5. B అంటే 2 3 4 5 2 1. తెలుసు కదా, రోతో కాలం ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో తీసుకుని ఫస్ట్ కాలం, తర్వాత ఇదే రోతో సెకండ్ కాలం డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి, ప్లస్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, ప్లస్ థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్. అంటే ఇలాగా 1 into 2 2 minus 2 into 4 minus 8 3 into 2 6. అడగదు అయిపోయింది. ఇప్పుడు ఇదే రోతో ఇప్పుడు సెకండ్ కాలం మల్టిప్లై చేస్తున్నాను, ఈ కాలం మల్టిప్లై చేస్తున్నాను. 1 into 3 3
minus 2 into 5 minus 10, 3 into 1 3. Next, second row to first column, minus 4 into 2 minus 8, 2 into 4 8, 5 into 2 10, minus 4 into 3 minus 12, 2 into 5 10, 5 into 1 5. So final answer 2 plus 6 8 minus 8. రెండు ప్లస్లు యాడ్ చేస్తే 6 మైనస్ 10. ఈ రెండు క్యాన్సిల్ 10 minus 12 plus 15. So AB answer 8 minus 8 0, 6 minus 10 minus 4 10 3. సో 0 minus 4 10 3 వచ్చింది. ఇప్పుడు BA చూద్దాం. BA P అనే మ్యాట్రిక్స్ రాసుకున్నాను ఫస్ట్ 2 3 4 5 2 1. A అనే మ్యాట్రిక్స్ రాస్తున్నాను 1 minus 2 3 minus 4 2 5. ఓకే, దట్ ఈస్ చూద్దాం ఒకసారి. దీని ఆర్డర్ ఎంత? 3 rows 2 columns. సో 3 by 2. 2 rows 3 columns. 2 by 3. సో మధ్యలో రెండు ఈక్వల్ గా ఉన్నాయి. The number of columns in the first matrix is equal to the number of rows in the second matrix. ఓకే, మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ రో తీసుకుని కాలమ్ ను మల్టిప్లై చేయాలి. తర్వాత అదే రోతో సెకండ్ కాలం, అదే రోతో థర్డ్ కాలం మల్టిప్లై చేయాలి. 2 into 1 2, 3 into minus 4 minus 12. ఇప్పుడు ఇదే రోతో సెకండ్ 2 into minus 2 minus 4, 3 into 2 6, 2 into 3 6, 3 into 5 15. నెక్స్ట్ సెకండ్ రో తీసుకున్నాను. మళ్ళీ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 4 into 1 4, 5 into minus 4 20, 4 into minus 2 minus 8, 5 into 2 10, 4 into 3 12, 5 into 5 25. ఇప్పుడు థర్డ్ రోతో మళ్ళీ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 2 into 1 2, 1 into minus 4 minus 4, 2 into minus 2 minus 4, 1 into 2 2, 2 into 3 6, 1 into 5 5. సో ఫైనల్ గా 2 minus 12 minus 10, 6 minus 4 2, 21 minus 16 2, 37 minus 2 minus 2, 6 plus 5 11. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు ఫైనల్ గా డూ ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఇక్కడ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ వస్తుందని అడిగాడు. సో ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ కాబట్టి ఏ రాస్తావు? దేర్ ఫోర్ ఏ అండ్ బి నాట్ కమ్యూట్ with respect to multiplication. Okay, next sum చూడమ్మా. Find a square where a is equal to matrix ఇచ్చాడు ఏంటి 4 2 minus 1 1 given a is equal to వాడు ఏమి ఇచ్చాడు 4 2 minus 1 1. ఓకే, మనం a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. a స్క్వేర్ అంటే a ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అనే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేసుకోవాలి. అంటే 4 2 minus 1 1 ఇంటూ 4 2 minus 1 1. ఈ మ్యాట్రిక్స్ 2 by 2, ఈ మ్యాట్రిక్స్ కూడా 2 by 2. సో మధ్యలో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఈస్ పాసిబుల్. ఓకే, చూడండి ఎలా మల్టిప్లై చేస్తున్నామో. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. 4 into 4 16, 2 into minus 1 minus 2, 4 into 2 8, 2 into 1 2. ఇప్పుడు ఈ రోతో minus 1 into 4 minus 4, 1 into minus 1 minus 1, minus 1 into 2 minus 2, 1 into 1 1. So 16 minus 2 14, 8 plus 2 10,
-4 -1 -5 -2 +1 -1 ఇది a స్క్వేర్. ఓకే, ఇక్కడే మ్యాట్రిక్స్ ఇచ్చాడు చూడండి. a I0 0I ఫైండ్ a స్క్వేర్. ఓకే, గివెన్ a I0 0I a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే a ఇంటూ a అంటే a 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. a అంటే ఎంత ఇచ్చాడు? I0 0I ఇంటూ మళ్ళీ a అంటే I0 0I మల్టిప్లై చేస్తున్నాం చూడండి. రోతో కాలం మల్టిప్లై చేయాలి. I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 0 0 I ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ I 0. నెక్స్ట్ 0 ఇంటూ I 0 ప్లస్ I ఇంటూ 0 0. ఇదే రోతో చివరి కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ I ఇంటూ I స్క్వేర్. అంటే మనకి ఏమొచ్చింది? I స్క్వేర్ 0 0 I స్క్వేర్. కానీ I స్క్వేర్ వాల్యూ గుర్తుపెట్టుకోండి -1. కాంప్లెక్స్ నెంబర్ లో వస్తే I స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. సో I స్క్వేర్ లో చోట -1 0 0 -1 మైనస్ కామన్ తీస్తే 1 0 0 1. కానీ 1 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్యాపిటల్ I తో డినోట్ చేస్తాం. అండ్ ఆన్సర్ -I. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఫైండ్ ఏబి బిఏ ఇఫ్ ఎగ్జిస్ట్. ఓకే, ఫస్ట్ ఏ బి చేస్తున్నాను. ఏ బి ఏ అనే మ్యాట్రిక్స్ 2 1 1 3 ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ 3 2 0 1 0 4. ఓకే, 2/2 ఇది 2/3. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఈస్ పాసిబుల్. ఓకే, చూద్దాం ఒకసారి చూడండి. రోతో కాలం మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 3 6 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4 1 ఇంటూ 0 0. రోతో కాలం థర్డ్ కాలం ఈసారి 2 ఇంటూ 0 0 1 ఇంటూ 4 ప్లస్ 4. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం 1 ఇంటూ 3 3 ప్లస్ 3 ఇంటూ 1 3 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ 0 0 1 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 4 12. సో ఫైనల్ గా 7 4 ప్లస్ 0 4 0 ప్లస్ 4 4 3 ప్లస్ 3 6 2 ప్లస్ 0 2 0 ప్లస్ 12 12. ఓకే, ఏబి ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు బిఏ చెక్ చేద్దాం. బిఏ ఈక్వల్ టు ఫస్ట్ బి అనే మ్యాట్రిక్స్ 3 2 0 1 0 4. ఏ అనే మ్యాట్రిక్స్ 2 1 1 3. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2 రోస్ 3 కాలమ్స్. అడ్డుగా ఉన్నాయి రోస్ అంటాం, నిలువుగా ఉంటే కాలమ్స్ అంటాం. సో 2/3 2/2. చూడండి రెండు ఈక్వల్ గా లేవు. సో మల్టిప్లికేషన్ బిఏ నాట్ ఎగ్జిస్ట్. రీజన్ ఏంటి? బికాస్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి B is not equal to number of rows in A. ఎంత వచ్చింది? ఇది 2 3 వచ్చింది. is not equal to the number of rows in A. A లో ఉన్న రోస్ ఎంత ఉంది?
2. ఇది B, ఇది A కదమ్మా. The number of columns in B is not equal to number of rows in A. So matrix multiplication BA is not exist. Okay, next sum చూద్దాం. A అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. A square is equal to 0 అని ఇచ్చాడు. Find the value of K. చూద్దాం ఒకసారి. Given A is equal to 2, 4, minus 1 K. ఇంకేమి ఇచ్చాడు? And A square is equal to 0. అంటే నల్ మ్యాట్రిక్స్ అదో 0 0 0 0 తీసుకోవాలి. A square అంటే A into A is equal to null matrix. A అంటే 2, 4, minus 1 K into same matrix 2, 4, minus 1 K is equal to null matrix ఏంటి 0 0 0 0. Okay, that implies ఈ రెండు మల్టిప్లైస్ రో తో కాలం 2 by 2 2 by 2 కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. 2 2s are 4, 4 into minus 1 minus 4, 2 into 4 8 plus 4 into K 4K. Next minus 1 into 2 minus 2, K into minus 1 minus K, minus 1 into 4 minus 4, K into K, K square is equal to 0 0 0 0. Okay, రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే ఎనీ టూ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాం ఈజీగా వస్తుంది. ఏది ఈక్వల్ చేసుకున్నా K వాల్యూ ఒకటి రావాలి. minus 2 minus K is equal to 0, minus 2 is equal to K. ఒకవేళ చూడండి 8 plus 4K equal to 0, 4K equal to minus 8, K is equal to minus 8 by 4 అంటే minus 2. సో ఏది ఈక్వల్ చేసుకున్న K వాల్యూ minus 2. ఇది రీసెంట్ గా అడిగేది ఇంపార్టెంట్ సమ్ అమ్మా 2 మార్క్స్. నెక్స్ట్ సమ్ చూడమ్మా. A equal to I 0 0 minus I, B is equal to 0 minus 1 1 0, C is equal to 0 I 0, and I is the unit matrix of order 2 and I equal to 1 0 0 1 అని చెప్పాడు. Then show that A square B square C square equal to minus I అని, AB equal to minus BA equal to minus C అని ప్రూవ్ చేయమన్నాడు. సరే ఫస్ట్ బిట్ తీసుకున్నాను. A square అంటే A into A అంటే A అనే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి. అంటే ఎంత ఇచ్చాడు? A అనే మ్యాట్రిక్స్ I 0 0 minus I into I 0 0 minus I. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు రోతో కాలం I into I square ప్లస్ 0 into 0 0. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం ఒక రో తీసుకుని కాలమ్స్ మల్టిప్లై చేయాలి. రోతో కాలం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్. ఇప్పుడు ఇదే రోతో సెకండ్ కాలం I into 0 0 0 into minus I 0. 0 తో ఏ వాల్యూ మల్టిప్లై ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0. ఓకే, ఇప్పుడు ఈ రోతో ఫస్ట్ కాలం 0 into I 0 minus I into 0 0, 0 into 0 0, minus into minus plus I into I square. ఆడి ఇంతకు ముందు నేను చెప్పాను I square వాల్యూ -1. I square వాల్యూ ఎంతమా -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? I square అంటే -1 0 0 -1 మైనస్ కామన్ తీస్తే 1 0 0 1 అంటే ఎంత? -I. A స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? -I. ఇప్పుడు B స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. B స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు B ఇంటూ B అంటే B అనే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. అంటే ఎంత? B అనే మ్యాట్రిక్స్ 0 -1 1 0 ఇంటూ 0 -1 1 0. సేమ్ రోతో కాలం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో తీసుకుని ఫస్ట్ కాలం ని తర్వాత సెకండ్ కాలం ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్. యాక్చువల్ ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ వస్తే మైనస్. 0 into 0 0, -1 into 1 -1, 0 into -1 0, -1 into 0 0. నెక్స్ట్ ఈ రోతో 1 into 0 0, 0 into 1 0, 1 into -1 -1, 0 into 0 0 అంటే ఎంత వచ్చింది? -1 0 0 -1. మైనస్ కామన్ తీస్తే 1 0 0 1
అంటే ఎంతమా మైనస్ ఐ. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది, సి స్క్వేర్. సి స్క్వేర్ ఈక్వల్ టు సి ఇంటూ సి, అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు సి అనే మ్యాట్రిక్స్ 0i i0 ఇంటూ 0i i0 అని తీసుకున్నాం. ఓకే, మల్టిప్లై చేస్తున్నాం చూడండి. రోతో కాలం మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ 0 0, i ఇంటూ i స్క్వేర్, 0 ఇంటూ i 0, i ఇంటూ 0 0. ఈ రోతో ఫస్ట్ కాలం i ఇంటూ 0 0, 0 ఇంటూ i 0, i ఇంటూ i స్క్వేర్, 0 ఇంటూ 0 0. సో ఫైనల్ గా i స్క్వేర్ 0 0 i స్క్వేర్. కానీ i స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పాము, -1 0 0 -1. మైనస్ కామన్ తీస్తే 1 0 0 1. ఈ వాల్యూ ఎంత, -i. చూడండి, ఏ స్క్వేర్ వాల్యూ -i, బి స్క్వేర్ వాల్యూ -i, సి స్క్వేర్ వాల్యూ కూడా -i. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -i. కాబట్టి ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇంకా సెకండ్ బిట్ ఏబి చేయాలి. ఏబి ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ అన్న మ్యాట్రిక్స్ రాస్తున్నాను, i 0 0 -i. బి అన్న మ్యాట్రిక్స్ 0 -1 1 0. రోతో కాలం మల్టిప్లై చేయాలి. ఎలాగా, i ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, i ఇంటూ -1 -i, 0 ఇంటూ 0 0. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం 0 ఇంటూ 0 0, -i ఇంటూ 1 -i, 0 ఇంటూ -1 0, -i ఇంటూ 0 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 -i -i 0. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 0i i0, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -0i i0 అంటే ఏం తీసుకోవచ్చు, c. కాబట్టి దీని వాల్యూ -c, అంటే ఏబి వాల్యూ -c వచ్చింది. ఇప్పుడు -ba వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అది కూడా -c వస్తే లాస్ట్ లో therefore ab is equal to -ba is equal to -c అవుతుంది. ఓకే, ఏబి ఫైండ్ అవుట్ చేసాను, -c వచ్చింది. ఇప్పుడు -ba -b అంటే 0 1 1 0 ఇంటూ a అంటే i 0 0 -i మైనస్ రోతో కాలం మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ i 0, -1 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, -1 ఇంటూ -i ప్లస్ i. ఇప్పుడు ఈ రోతో 1 ఇంటూ i 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ -i -0, అంటే 0 i 0, 0i i0 అంటే c, దట్ ఈస్ ఈక్వల్ టు -c. ab వాల్యూ -c వచ్చింది, -ba వాల్యూ కూడా -c వచ్చింది. దట్ ఇంప్లైస్ ab ఈజ్ ఈక్వల్ టు -ba ఈజ్ ఈక్వల్ టు -c. ఇదే నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 300 030 003 అని ఇచ్చాడు, దెన్ ఫైండ్ a పవర్ 4. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడో రాసుకున్నాను, 300 030 003. ఫస్ట్ a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ a పవర్ 4 అడిగిన వాల్యూ వస్తుంది. సరే, ఫస్ట్ a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ a, అంటే a అనే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తున్నా. ఎంత, 300 030 003 ఇంటూ మళ్ళీ a అనే మ్యాట్రిక్స్ 300 030 003. ఓకే, మల్టిప్లై చేస్తున్నాం. రోతో కాలం 3 ఇంటూ 3 9 ప్లస్
0 ఇంటూ 0 0, మళ్ళీ 0 ఇంటూ 0 0. ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తున్నా. 3 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 3 0 ప్లస్ 0 ఇంటూ 0 0. ఫస్ట్ రోతో థర్డ్ కాలం 3 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 3 0. 0 తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0. ఓకే, ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం 0 ఇంటూ 3 0 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. సెకండ్ రోతో సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 3 9 ప్లస్ 0 ఇంటూ 0 0. 0 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 3 0. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం 0 ఇంటూ 3 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 0 0. సెకండ్ రోతో సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 3 0 ప్లస్ 3 ఇంటూ 0 0. థర్డ్ రోతో థర్డ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 3 9. సో ఫైనల్ గా 9 0 0 0 9 0 0 0 9. సో ఏ స్క్వేర్ వచ్చింది మనకు. కానీ ఫైండ్ అవుట్ చేసిన ఏంటి? ఏ పవర్ 4. ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ పవర్ 4. సో ఏ స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది అది 2 టైమ్స్ రాసుకున్నా. 9 0 0 0 9 0 0 0 9. సో ఇదే మ్యాట్రిక్స్ ఇంకొకసారి రాస్తున్నా. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కదా. 9 0 0 0 9 0 0 0 9. ఓకే, సేమ్ ఇదే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ ఈ రోతో ఈ కాలం 9 ఇంటూ 9 81 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ ఈ రోతో సెకండ్ కాలం 9 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 9 0 ప్లస్ 0 ఇంటూ 0 0. ఇప్పుడు ఇదే రోతో థర్డ్ కాలం 9 ఇంటూ 0 0 ప్లస్ నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 9 0. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం 0 ఇంటూ 9 0 ప్లస్ 9 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. సెకండ్ రోతో సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 9 ఇంటూ 9 81 ప్లస్ 0 ఇంటూ 0 0. సెకండ్ రోతో థర్డ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 9 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 9 0. ఓకే, థర్డ్ రోతో మరి ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం. థర్డ్ రోతో ఫస్ట్ కాలం 0 ప్లస్ 0 ప్లస్ 0. ఒక్క 0 మల్టిప్లై చేసినప్పుడు 0 అంటే ఎనీ నెంబర్ 0 కాబట్టి 0 ప్లస్ 0 ప్లస్ 0. ఈ రోతో మిడిల్ కాలం 0 ప్లస్ 0 ప్లస్ 0. ఇప్పుడు ఈ రోతో థర్డ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ప్లస్ 9 ఇంటూ 9 81. అంటే మనకి ఎంత వచ్చింది? 81 0 0 0 81 0 0 0 81. సో 81 కామన్ తీస్తే 1 0 0 0 1 0 0 0 1. That is equal to 81 into I. సో ఏ పవర్ 4 వాల్యూ ఎంత వచ్చిందంటే 81 I. ఓకే, నెక్స్ట్ గురించి చూడమ్మా. ఏనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ క్యూబ్ అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఏ ఇంటూ ఏ. నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలాగా? ఏ స్క్వేర్ ఇంటూ ఏ. అంటే ఫస్ట్ మనకి ఏ స్క్వేర్ కావాలి. సరే, ఫస్ట్ ఏ స్క్వేర్ కడుతున్నాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడో రాస్తున్నా. 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ.
ఏ అనే మ్యాట్రిక్స్ ఎంత 2 టైమ్స్ రాస్తున్నా 1 1 3 5 2 6 -2 -1 -3 ఇంటూ 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే, ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తున్నా, రోతో కాలం మల్టిప్లై చేస్తున్నా. 1 ఇంటూ 1 1, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ 1 ఇంటూ 5 5, 3 ఇంటూ -2 -6. ఇదే రోతో సెకండ్ కాలం 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 2 2, 3 ఇంటూ -1 -3. ఇదే రోతో థర్డ్ కాలం 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 6 6, 3 ఇంటూ -3 -9. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం 5 ఇంటూ 1 5, 2 ఇంటూ 5 10, 6 ఇంటూ -2 -12. సెకండ్ రోతో సెకండ్ కాలం 5 ఇంటూ 1 5, 2 ఇంటూ 2 4, 6 ఇంటూ -1 -6. సెకండ్ రోతో థర్డ్ కాలం 5 ఇంటూ 3 15, 2 ఇంటూ 6 12, 6 ఇంటూ -3 -18. ఇప్పుడు థర్డ్ రోతో మళ్ళీ ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం -2 ఇంటూ 1 -2, -1 ఇంటూ 5 -5, -3 ఇంటూ -2 +6, -2 ఇంటూ 1 -2, -1 ఇంటూ 2 -2, -3 ఇంటూ -1 +3, -2 ఇంటూ 6 3 -6, -1 ఇంటూ 6 -6, -3 ఇంటూ -3 +3. ఓకే, 6 ఈ రెండు ప్లస్లు యాడ్ చేశాను -6, 3 -3 9 -9, 12 -12 9, సారీ ఇదంతా 10 + 5 15 -12. నెక్స్ట్ 9 - 6 27 - 18 -7 + 6 -4 + 3 -12 + 9. ఓకే, మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మ్యాట్రిక్స్ క్యాన్సిల్ 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 0 0 0, 15 - 12 3, 9 - 6 3, 27 - 18 9, -7 + 6 -1, -4 + 3 -1, 12 - 9 -3. ఇది మనకి ఏ స్క్వేర్. కానీ మనకు కావాల్సిన ఏంటి, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ. అంటే ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ 0 0 0 3 3 9 -1 -1 -3 ఇంటూ ఏ అనే మ్యాట్రిక్స్ 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే, ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తున్నా. 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 5 0, 0 ఇంటూ -2 0. ఇదే రోతో దీన్ని కూడా ఈ కాలం మల్టిప్లై చేస్తున్నా. జీరోలు కాబట్టి ఇవి కూడా జీరోలే వస్తాయి. 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ -1 0. మళ్ళీ సేమ్ 0 0, 0 ఇంటూ -3 0, 0 + 0 -0. ఇప్పుడు ఈ రోతో ఫస్ట్ కాలం 3 1s are 3, 3 5s are 15, 9 ఇంటూ -2 -18. నెక్స్ట్ 3 ఇంటూ 1 3, అంటే ఈ రోతో ఈ కాలం మల్టిప్లై చేస్తున్నా. 3 ఇంటూ 2 6,
9 into minus 1 minus 9. 3 into 3 9. 3 into 6 18. 9 into minus 3 27. ఈ రోతో ఫస్ట్ కాలం ఈసారి minus 1 into 1 minus 1 minus 1 into 5 minus 5 minus 3 into minus 2 plus 6 minus 1 into 1 minus 1 minus 1 into 2 minus 2 minus 3 into minus 1 plus 3. ఇప్పుడు ఈ చివరి రోతో చివరి కాలం మల్టిప్లై చేస్తున్నా minus 1 into 3 minus 3 minus 1 into 6 minus 6 minus 3 into minus 3 plus 9. 0 0 0. 15 plus 3 18 minus 18. 9 minus 9 27 minus 27 minus 6 plus 6 minus 3 plus 3 minus 9 plus 9. సో అన్ని క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 0 0 0. టోటల్ ఆల్ క్యాన్సిల్. కాబట్టి ఎంత అంటే మనకి 0 0 0 0 0 0. దట్ ఈస్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ 3 by 3.